హలో గాయ్స్, వెల్కమ్ టు కళావతి వంటలు. టుడే మన రెసిపీ వచ్చేసి ఉప్మాని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో రవ్వను అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అన్నీ తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో రవ్వని పోసుకొని మంచిగా రవ్వని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రవ్వని అయితే వేయించుకోవాలి. కొందరు రవ్వని వేయించుకోవడానికి ఆయిల్ వేసుకొని లేకపోతే నెయ్యి వేసుకొని కూడా రవ్వని వేయించుకుంటారు, కానీ నేను ఇలానే వేస్తున్నాను. ఇలానే వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. రవ్వ మంచిగా వేయించుకుంటేనే ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది. సో రవ్వ మంచిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై బండి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రెండు దోరగా వేగిన తర్వాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్ని మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా స్లోగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అయితే మనం వేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే టేస్ట్ అనేది పాడవుతుంది. దాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీయాలి. తీస్తే చూడండి ఆనియన్ అనేది మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని పోసుకోవాలి. కొందరు ఉప్మాని మెత్తగా తినడానికి ఇష్టపడతారు, కొందరు పొడి పొడిగా తినడానికి ఇష్టపడతారు. మీరు తీసుకున్న రవ్వకి సరిపడేటంత వాటర్ని పోసుకోండి. మీరు మెత్తగా తినాలనుకుంటే ఎక్కువ పోసుకోండి, పొడి పొడిగా తినాలనుకుంటే తక్కువ పోసుకోండి. నేనైతే మీడియంగా వండుకుంటున్నాను ఉప్మాని. విధంగా ఇప్పుడు మనం మంచిగా వెసరు వచ్చిన తర్వాత మంచిగా సలసల పొంగిన తర్వాత ఆ వాటర్లో ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను అయితే మంచిగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చెంచాతో తిప్పుతూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోండి, కలుపుతూనే ఉండాలి. అలా లేదంటే ఉండలుగా అవుతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఉప్మా ఎంత మంచిగా కలుపుకుంటే అంత ఉండలు కట్టకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఉండలు కట్టకుండా కలుపుకొని మూతనైతే పెట్టేసుకోవాలి. విధంగా మూతను పెట్టేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మెత్తగా కాకుండా పొడి పొడిగా కాకుండా మంచిగా అయ్యింది ఉప్మా అయితే. ఈ విధంగా చేస్తే అబ్బా ఉప్మానా మాకు వద్దు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగా తింటారు. చూడండి స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఆహా అద్భుతం అంటారు అంతే టేస్ట్. ఈ స్టైల్లో చేస్తే ఎవరైనా ఆహా టేస్ట్ అద్భుతం అనాల్సిందే. ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.